తెలుగు పీపుల్స్ వాయిస్ స్వాగతం. నా పేరు ఎస్ఎల్ కుమార్ శివరాజు, యునైటెడ్ జగన్ ప్రొడక్ట్స్. ఈరోజు మనం నగర మేయర్ గంగా సుశీల గారితో ఉన్నాం. కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నాం ఒంగోలు నుంచి. ఒంగోలు నగర మేయర్గా ఒక దళితురాలను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆమె అభివృద్ధి సంక్షేమం ఎలా చేస్తున్నారు వీటన్నిటి మీద ఒక చర్చా కార్యక్రమం సూటిగా సుత్తి లేకుండా గంగా సుశీల గారు. నమస్తే. రిపబ్లిక్ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఈ రోజున మనము వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు నేను మేయర్ అయ్యి సుమారుగా 1 సంవత్సరం 4 నెలలు అవుతుంది. అయితే ఈ యొక్క స్థానానికి రావడానికి నాకు సహకరించినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాను. ప్రతి ఒక్కరి కళ రాజకీయంగా ఎంత పని చేసినా కూడా వారి స్థాయిలో ఎదగాలని కోరుకుంటారు. అయితే నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నా ఎదుగుదలకి కారకులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగనే మా యొక్క గవర్నమెంట్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ 57% పైగా మహిళలకి కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గెలిచి నాకు ఇంత పెద్ద బాధ్యతను ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఒంగోలు నగరం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ని. అది ఒక చరిత్ర. ఈ యొక్క చరిత్ర సృష్టించడానికి మరి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి మరి ఒకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మేయర్ అయిన తర్వాత ఇక్కడ ఒంగోలు పరిస్థితులు కానీ చూసినట్లయితే కొత్త కార్పొరేషన్ ఎన్నో సవాళ్ళు, ఎన్నో సమస్యలు, ముఖ్యంగా చాలా ఏరియాస్ నగరం అయిన తర్వాత మెర్జ్ చేయడం జరిగింది. నగర శివారు ప్రాంతాల్లో కొన్ని విలేజెస్ కూడా మెర్జ్ అవ్వడం జరిగింది. అయితే అది ఈనాటికి మరి మెర్జ్ అయ్యి 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత గవర్నమెంటు కనీసం ఏమాత్రం ఆ డెవలప్మెంట్కి సహకరించకపోగా, ఇప్పుడు మేము గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి వెళ్ళినట్లయితే ఎక్కడ చూసినా సరైన రోడ్డు ఫార్మేషనే లేదు, డ్రైనేజీ లేదు, అలాగే వాటర్ సప్లై లేదు. మరి ఇవన్నీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. మా యొక్క కార్పొరేటర్లు మాకు 50 డివిజన్లు అయితే దాదాపుగా 43 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలవడం జరిగింది. భారీ మెజారిటీతో కూడా అందరూ గెలవడం జరిగింది. అందరికీ కూడా వారి డివిజన్స్లో అంతా ఎంతో కొంత డెవలప్ చేస్తే వాళ్ళ యొక్క మార్కు వేసుకోవడానికి కార్పొరేటర్లు అందరూ కూడా శతభేదాల ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము మా డివిజన్స్లో కనుక మరి సమస్యల్ని చూసినట్లయితే ఎక్కువగా డ్రైనేజీలు, ఎక్కువగా రోడ్లు, అలాగనే వాటర్, కొన్ని ఏరియాస్లో అయితే వాటరు లైన్ అనేది కంప్లీట్గా లేదు. ఇవి మేము వచ్చిన తర్వాత ఐడెంటిఫై జరిగింది. అయితే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి లాస్ట్ ఇయర్ మన సీఎం గారు పర్యటనకు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళి ఒంగోలు నగరంలో గత 25 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నదంటే మెయిన్గా అందరూ కోరుకుంటున్నది వాటర్ సమస్య. మరి రెండవది, మనకి వర్షం కనుక ఎక్కువగా పడినట్టు ఒక అరగంట కనుక వర్షం పడితే మరి అక్కడ అద్దంకి బస్ స్టాండ్ సైడ్ కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్ సైడ్ కానీ, ఇక్కడ శ్రీనివాస థియేటర్ సైడ్ కానీ ఎక్కడ చూసినా మరి వాటరు దాదాపుగా ఒక అరగంట సేపు అయినా సరే అక్కడ స్టాగ్నేట్ అయిపోవడం, మరి ప్రజలందరూ ప్రయాణానికి కూడా చాలా ఇబ్బంది పడడం కూడా మేము అది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే మరి మా యొక్క మాజీ మంత్రివర్యులు అలాగే మా ఒంగోలు శాసనసభ సభ్యులు బాలినేని గారు చొరవతో 90 కోట్ల రూపాయలతోటి అక్కడ ఏదైతే పోతురాజు కాలువని ఆధునీకరణ చేసినట్లయితేనే మరి ఆ యొక్క వాటర్ సమస్య అంటే వర్షపు నీరు, మురుగునీరు యొక్క సమస్య పూర్తిగా తీరడానికి అదొకటే మార్గం కనుక మరి దాన్ని ఇమ్మీడియట్గా వారు ఇంప్లిమెంట్ చేయడం, ఇప్పుడు అది వర్క్ కూడా జరుగుతుందండి. అయితే అది మరి ఒక
5-6 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండోసారి వర్క్ కూడా పెట్టారు. ఇప్పటికీ 2.5 కిలోమీటర్ల యొక్క వర్క్ని పోతురాజు కాలువ ఆధునీకరణ 2.5 కిలోమీటర్ల వర్క్ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఇంకొక 7 కిలోమీటర్ల వర్క్ ఉంది. అయితే అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే అందరూ కూడా కాలం నానుకొని పేదలు చాలామంది ఇళ్ళు కట్టుకోవడం జరిగింది. కొంత ఆక్రమణకు కూడా గురవడం జరిగింది. మనము ఆ కాలువ పనులు ఎందుకు లేట్ అవుతున్నాయనంటే అక్కడ వాళ్ళ యొక్క నివాస స్థలాన్ని మనం పక్కకు జరిపి చేయడము, కాలువని ఆధునీకరణ చేసే క్రమంలో కొన్ని బాత్రూంలు కొన్ని ఇళ్ళు కూడా పడిపోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తూ కొందరు పేదలుంటే వాళ్ళ దగ్గర స్వయంగా బాలినేని గారే వెళ్ళి వారికి వేరే ఇల్లును కూడా ఏర్పాటు చేయడము, లేదంటే వాళ్ళు పక్కకి వెళ్ళడానికి రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో మేము లేమన్నానంటే ఈ కాలువ పూర్తయ్యే నాటికి ఎంత టైం అయితే పడుతుందో అంత టైం కూడా నేనే మీకు అందరికీ రెంట్ పే చేస్తానని చెప్పడం కూడా అది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ, అది అయిన తర్వాత వాళ్ళకి అంటే ఇప్పుడు కంపెన్సేషను అనేది మనము ఎంఆర్ఓని కూడా పిలిపించడం జరిగిందండి. పిలిపిస్తూ వాళ్ళకి మళ్ళీ కాలువ పూర్తయితే అదే ప్లేస్లోనన్నా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అన్నా కల్పిస్తారు. లేదంటే వాళ్ళు ఎక్కడైనా కానీ సరే కావాలని అని అంటే ఆ ప్లేస్కి కూడా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడితే కనుక అక్కడ కూడా ఇల్లు కట్టడానికి ఏర్పాటు చేస్తాను కూడా బాలినేని గారు చొరవ తీసుకొని వాళ్ళకి అందరికీ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది ఒకటి. రెండోది మన ఒంగోలులో రెండో సమస్య ఏమిటంటే పెద్ద సమస్య పోతురాజు కాలువ అనేది. రెండోది ఏంటంటే మొత్తం 3 డివిజన్స్లో హైవేకి దగ్గరగా ఉండేటువంటి 3 డివిజన్స్లో మరి హై టెన్షన్ వైరు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి మరి అందరు ఇళ్లపైన వెళ్తే వర్షాకాలంలో చాలామంది చనిపోవడం కూడా జరిగిందండి. దాని యొక్క షాక్కు గురయ్యి. అలాంటిది మరి గత గవర్నమెంట్ ఎవ్వరూ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ అది కూడా గౌరవనీయులు బాలినేని గారి చొరవతో మరి 54 కోట్ల రూపాయలతోటి 32 kV లైన్ కూడా తీసి అండర్ గ్రౌండ్ కరెంట్ని కూడా వేసిన యొక్క ఘనత బాలినేని గారికే దక్కుతుంది. ఇది బాలినేని గారు ఎమ్మెల్యేగా అయిన ఈ టైంలో 5th టైం ఎమ్మెల్యేగా అయిన తర్వాత వారు చేసినటువంటి పెద్ద అచీవ్మెంట్ ఏదైనా ఉందంటే ప్రజలకి మనము ఒక పని చేసాము అంటే లాంగ్ రన్లో పలానాది ఒక హాస్పిటల్ అని కానీ బాలినేని గారు గుర్తు రావాలి, ఈ హై టెన్షన్ వైరు తీశారని కానీ బాలినేని గారు గుర్తు రావాలి, అలాగే పోతురాజు కాలం అని కానీ బాలినేని గారు గుర్తు రావాలి. ఇలాగా ఒక పని చేశామంటే మన పేరు కలకాలం ఉండే విధంగా ఉండే పనులను చేస్తూ ప్రజలందరి యొక్క మనల్ని పొందినటువంటి గొప్ప నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అలాగే ఇప్పుడు మీకు తెలుసు గత 2 సంవత్సరాల్లో మరి కరోనా వలన ఎంతోమంది అసలు ఆక్సిజన్ బెడ్స్ లేక ఆక్సిజన్ అందక మెడిసిన్ లేక మరి చాలామంది ప్రాణాలు కోల్పోతుంటే వారు కూడా వారి సొంత నిధులతోటి మరి 100 పడకల యొక్క జర్మన్ షెడ్ వేస్తూ వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవడమే కాకుండా ఉన్నన్ని రోజులు పేషెంట్స్ అందరూ ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళకి ఫుడ్ టు మెడిసిన్ అన్నీ కూడా సక్రమంగా అందే విధంగా పనిచేస్తున్నది ఒక ఎత్తు అయితే, తర్వాత హాస్పిటల్లో అదే కనుక 100 బెడ్స్ కనుక ఉన్నట్లయితే ఇంక కొంతవరకు రోగులకి మేలు చేసే విధంగా ఉంటుందని చెప్పి 120 పడకల ఏరియాని మళ్ళీ హాస్పిటల్ ఆధునీకరణ చేసిన యొక్క ఘనత కూడా బాలినేని గారికే దక్కుతుందండి. అసలు ఆ రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చిందే బాలినేని గారు. ఇలాగా వారి హయాంలో ఇప్పుడు ఈ రోజున ఇంకొకటి మాకు ఒక నగరంలో మరి వాటర్ సమస్య ఎక్కువగా ఉన్న కారణంగా మరి గత సంవత్సరం సీఎం గారు వచ్చినప్పుడు మరి ఒంగోలులో ఎక్కడ కూడా త్రాగునీరు సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో మన 409 కోట్ల రూపాయలతోటి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మనకు అయ్యే ఖర్చు 409 కోట్లు అంటే జగన్ గారు ఇమ్మీడియట్గా దానికి శాంక్షన్ చేయడం జరిగిందండి. మరి ఒక 1 వీక్లో కూడా మనకి అది గవర్నమెంట్ జీవో కూడా రావడం జరుగుతుంది. అది కనుక వస్తే ప్రజలు ఈరోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఒక వాటర్ సమస్యని కంప్లీట్గా మరి మేము అధిగమించిన వాటిలో అవుతాం. మేము ఉండే మా టైంలోనే మరి ఒంగోలు ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి వైసీపీ ప్రభుత్వమే చేసిన కృషి ప్రజలు ఎవరు మర్చిపోరండి. ఇదే కాకుండా మరి గత గవర్నమెంట్ వాటర్ లైన్ మరి ఏడుగొండలపాడు నుంచి మన ఒంగోలుకి పైప్ లైన్ వేసే విధంలో మరి అమృత పథకంలో 123 కోట్ల రూపాయలతో మరి అమృత పథకం ఒక స్కీమ్ వస్తే అది కూడా మరి వాళ్ళ కమిషన్లకు అకృతిపడి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్స్ 53 కోట్లు మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టి ఏదైతే మరి మున్సిపాలిటీ ఖర్చు పెట్టాలనే ఒక 70 కోట్ల రూపాయలు ఉన్నాయో కనీసం మేము ఇవ్వలేమని చూడకుండా గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుపోకుండా వాళ్ళ దగ్గర ఇచ్చినంత వరకు అమౌంట్ని వాళ్ళు ఖర్చు పెట్టి మీద ఆపేస్తే ఈ రోజున అది కూడా బాలినేని గారే చొరవ తీసుకొని మరి గవర్నమెంట్ నుంచి 60 కోట్ల రూపాయలు ఇప్పించి ఇప్పుడు కూడా పని
సాగుతుందండి. ఇది మేము వచ్చినప్పటి నుండి జరుగుతున్న విషయాలు. అయితే మేము కార్పొరేషన్లో మా కార్పొరేటర్లు మేమందరం గెలిచిన తర్వాత ప్రతి డివిజన్లో ఏదైతే వర్కులు అంటే ఎక్కడ రోడ్లు లేవో, డ్రైన్లు లేవో, వాటర్ సమస్య, కొన్ని చోట్ల పాత పైప్ లైన్ల వలన అక్కడక్కడ లీకులు ఉంటే మరి మా కార్పొరేటర్లు చాలా చొరవ తీసుకొని రేయింబావుల దగ్గరుండి ఆ లీకులన్నింటినీ కూడా క్లోజ్ చేయడంలో అయితేనేమి, లేదంటే కొత్త లైన్ డైవర్షన్ కోసం అయితేనేమి, మరి అందరూ కూడా కృషి చేస్తున్నారు. దానికి ఇంకా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక 250 కోట్ల రూపాయలు కనుక ఉన్నట్లయితే మొత్తం ఒంగోలు అంతటికి అన్ని సమస్యలు కూడా అంటే ముఖ్యంగా డ్రైన్లు అలాగే రోడ్డు సమస్యలు పూర్తిగా తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మరి డిపిఆర్ కూడా రెడీ చేయడం జరిగింది. కాబట్టి మేము బాలిన గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కంపల్సరీగా వారు కూడా సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి అది నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఏ రకంగానైనా సరే ప్రజలకి ఏ యొక్క సమస్య లేకుండా చూద్దామని కూడా వారు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మేము వచ్చేసరికి అసలు కరెంటు వీధి దీపాలండి ఎక్కడ కూడా వెలిగిన పాపాను పోల. మేము ఎంతో కష్టపడి మరి గత గవర్నమెంటు మరి ఎవరికో టెండర్లు పిలిచారు, ఎవరికో ఇచ్చారని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళు మేము వచ్చిన తర్వాత చాలా నెలలు, ఇంచుమించుగా 8-9 నెలలు ప్రజలు కూడా కరెంటు లేక ఉన్నారు. పైనుంచి లైట్స్ రాలేదని ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ అలా ఉండే పరిస్థితుల్లో మరి మేము వచ్చిన తర్వాత గట్టిగా ప్రెజర్ చేసి అది కూడా బాలినేని గారి చొరవతోటి 6000 లైట్లు మళ్ళీ అన్నీ వచ్చి అన్ని చోట్లుగా ఇప్పుడు ఒంగోలు నగరం అంతా కూడా మరి నైట్ టైము ఒక వెన్నెల వాతావరణంలాగా పట్టపగలే ఉన్నంత ఇదిగా ఉన్నది. అంటే ఈ రోజున అది కూడా బాలినేని గారు చొరవ తీసుకున్నారు. లైట్స్ కూడా అందరికీ ఎక్కడ కూడా ఒక లైట్ ఈరోజు పోయిందని ఫోన్ వచ్చిన మరుక్షణం 5 మినిట్స్లో మళ్ళీ లైట్లు రీప్లేస్ చేసే యొక్క పరిస్థితి ఈరోజు మేము వచ్చాము. అలాగనే వాటర్ కూడా గత గవర్నమెంట్ విషయంలో వాటరు మరి సమ్మర్ వచ్చిందంటే నీళ్లు లేక 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటే, కానీ మా టైంలో ఒక్కసారి కూడా మేము ఎప్పుడైనా పాత లైన్ల వలనో లేదంటే కరెంటు ప్రాబ్లం వలనో లేదంటే మోటార్లు చెడిపోవడం రిపేర్స్ వలనో కొంత 1-2 రోజులు అటు ఇటుగా అయిందేమో, కానీ అసలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్లో నీళ్లు లేకుండా ఉండే పరిస్థితి లేకుండా ఉంది. ప్రజలకి ఖచ్చితంగా మేము సఫిషియెంట్గా నీరు అందించే విధంగా అందరూ కూడా కృషి చేయడం జరిగింది. ఈ విషయంలో ప్రతి డివిజన్లో ఉండే కార్పొరేటర్లు ఎంతో చొరవ తీసుకొని ప్రతి ఏరియాలను కూడా సమస్య వచ్చేదానికి ముందే వాళ్ళే పరిగెత్తుకొని వెళ్ళి చేయడం కూడా జరుగుతుంది. ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ శానిటేషన్. ఏ మున్సిపాలిటీ అయినా సరే, ఏ ఊరైనా కూడా, ఒకవేళ ఏ విలేజ్ అయినా కానీ మొట్టమొదటిసారిగా మనం ఒక ఊరికి ఎంటర్ అవుతున్నాము అంటే ఒక ప్లెజెంట్ వాతావరణం కలగాలని ఫీల్ అవుతారు. అలాగనే మేము కూడా మా యొక్క ఏరియాలో శానిటేషన్ మీద బాగా దృష్టి పెట్టడం జరిగింది. అలాగనే గ్రీనరీ మీద కూడా బాగా దృష్టి పెట్టడం జరిగిందండి. మరొక నెలలో మా ఏరియా అంతా అంటే ఒంగోలు నగరం అంతా కూడా సర్వాంగ సుందరంగా గ్రీనరీతో అలాగనే క్లీన్గా ఉండే విధంగా కూడా మేము మళ్ళీ కృషి చేస్తామని, దానికి కూడా మేము అన్ని రకాల పథకాలను కూడా రచిస్తున్నాము. చాలా వరకు కూడా ఇంప్లిమెంట్ గవర్నమెంట్ దగ్గర ఉందని ప్రస్తుతం ఆ ఫైల్ అది కూడా పూర్తి చేసినట్లయితే మరొక సంవత్సరం లోపు మా యొక్క ఒంగోలు నగరాన్ని సుందర నగరముగా అలాగనే గ్రీనరీగా క్లీన్గా ఉంచాలనే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తున్నాము. అంతేకాదండి, ఈ రోజున మరిందాక మీరు మాట్లాడినట్లుగా ప్లాస్టిక్ గురించి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, మనం ఈ రోజున 20 సంవత్సరాల పిల్లలు కూడా క్యాన్సర్ని బారిన పడుతున్నారు అని అంటే దానికి కారణం ప్లాస్టిక్. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఫుడ్ నచ్చకో లేదంటే ఇంకా వేరే కారణాల వలన మనం బయటికి వెళ్ళామంటే ఒక టీ తాగామంటే అది ప్లాస్టిక్లో తాగుతున్నాం, పాలు తెచ్చుకున్నామంటే ఒక ప్లాస్టిక్ కవర్తో పాలు తెచ్చుకుంటున్నాం, అలాగే ఫుడ్ తెచ్చుకోవాలంటే ఒక ప్లాస్టిక్ బాక్సులు వాడుతున్నాం. ఇవన్నీ మనం చేసినందువల్ల ఇదంతా మనం స్వయం కృతాపరాధం. అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయో, అనారోగ్యానికి మెయిన్ కారణం ప్లాస్టిక్. దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తిగా తీసుకొని మీరు కూడా కవర్లు అయితే వాడకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాము. అలాగనే ఏదైతే చిన్న వయసులో అందరికీ కూడా అంగవైకల్యం రావాలన్న కడుపులో రకరకాల గడ్డలు వస్తున్నాయి, అంతటికీ కారణం ప్లాస్టిక్. ఈరోజు మనం ప్లాస్టిక్ యూజ్ చేసి పాడేస్తుంటే సముద్ర జలాల్లో కలుస్తున్న, నదుల్లో కలుస్తున్న, ఎక్కడ చూసినా అన్నీ కూడా పొల్యూషన్కి కారణం ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని కనుక అందరూ తెలుసుకొని దానివల్ల మనకు వచ్చే అనారోగ్యం గురించి కానీ అనర్థాల గురించి కనుక తెలుసుకొని అది అందరూ కూడా మన బాధ్యత అన్నట్టుగా భావించినట్లయితే ఖచ్చితంగా ఒంగోలు నగరం ఒక మంచి అందమైన నగరంగా అలాగే ఆరోగ్యకరమైన నగరంగా కూడా తీర్చిదిద్దు. అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా నగర ప్రజలకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు
అలాగనే జగనన్న అభిమానులకు, వాసన్న అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ వినాయక చవితి ప్రజలందరికీ కూడా శుభాలను ఇవ్వాలని, అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అలాగే అందరికీ మంచి జరగాలి. ముఖ్యంగా విద్యార్థులు అంటే వినాయకుడిని అంటే మొదట అందరూ కూడా బుక్స్ పెట్టి మరి పిల్లలంతా బాగా గణేష్ని పూజించడం జరుగుతుంది. మంచి బుద్ధిని ఇవ్వమని అడుగుతారు. అలాగే విద్యార్థులకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా మంచి బుద్ధి ఇచ్చి వాళ్ళు బాగా చదువుకోవాలని, చదువులోనైతే వాళ్ళ వృత్తుల్లోనైతే బాగా రాణించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసమే నడుస్తున్న ఈ ప్రభుత్వానికి, అంతేకాదండి దీనికి సపోర్ట్ చేస్తే మీరు కూడా ఎల్లవేళ మాకు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సదా మీ సేవలో గంగాడు సుజాత. మీడియా ముఖంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు స్పందనలో కనుక రాలేమేమో, ఒకవేళ ఫోన్ ద్వారా మీ సమస్యను తెలియజేయదలుచుకున్నారా అయితే నెంబర్ నోట్ చేసుకోండి, 9963672022. ఇంకొకసారి చెప్తున్నానండి, 9963672022. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్య విషయం అండి, మేము నగరంలో ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి కూడా ప్లాస్టిక్ మీద మేము మా కార్పొరేటర్లు, మా మినిస్టర్ గారు అందరం కూడా యుద్ధమే చేస్తున్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్, కోఆపరేషన్ ఉందండి. మన యొక్క భారతదేశం మొత్తం మీద ప్లాస్టిక్ అనేది లేకుండా ఉండడం కోసం అది జీవో కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా మరి మన ఆంధ్ర రాష్ట్రంలో, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చుట్టూ కూడా మరి 1000 కిలోమీటర్ల దూరంలో సముద్ర మార్గం కూడా ఉంది. మరి ఇది కూడా మన యొక్క వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలవడం వల్ల వచ్చే అనర్థాలను కూడా కూడా మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా నగర ప్రజలకు, అలాగే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, అలాగే నగర ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పుడు మనం అందరం కూడా అనుకున్న విధంగా మరి పొల్యూషన్ వలన మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. అయితే వినాయకుడిని మనం పూజించేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇష్టదైవం వినాయకుడే. అలాగనే మొదటి దైవం కూడా మనకు వినాయకుడే. కాబట్టి అలాంటి వినాయకుడిని పూజించే దిశలో మనము ఏదైతే ప్లాస్టిక్ పార్జన్ రకరకాలుగా ఉండేటువంటి వస్తువులను కాకుండా ఓన్లీ మట్టి వినాయకుడిని మాత్రమే పూజిద్దాం. అలాగనే మట్టి వినాయకుడినే వాడదాం, మట్టి వినాయకుడినే పూజిద్దాం. అలాగే ప్రజలందరి యొక్క ఆరోగ్యం గురించి మనం సహకరిద్దాము. అలాగే పొల్యూషన్కి మన యొక్క సహాయ సహకారాలు కూడా అందిద్దామండి. ఒంగోలు నగర ఒక విజ్ఞప్తి. అది ఇప్పుడేంటంటే యంగ్ ఒంగోలు టీం వారు అంటే ఐటీ చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళు మనకి ఒక మట్టి వినాయకుని యొక్క రూపాన్ని ఇదిగోండి ఈ రకంగా మనకు తయారు చేసి మనకి ఇస్తున్నారండి. దీని కనుక మనం వాడినట్లయితే చాలా వరకు దీని యొక్క ప్రత్యేకత ఉందండి. ఇది మట్టి వినాయకుడు. దీన్ని పూజ అయిన తర్వాత మనం ఒక కుండీలో పెట్టి దాని కనుక నీళ్లు పోసినట్లయితే మళ్ళీ మామూలుగా మట్టిలా అయిపోద్ది. అందులో మనం ఒక మొక్కను కనుక వేసుకున్నట్లయితే మనం వినాయకుడి రూపంగా ఉంది కాబట్టి దీన్ని ఒక పవిత్రంగా వాడుకున్నట్టు ఉంటుందండి. అలాగే మనం మొక్కలు వేసినందువలన ఆ యొక్క గుర్తుగా కూడా మనం మొక్కలు నాటడం వల్ల వద్దు. అంతా అయిన తర్వాత ఇది ఇలాంటి బ్యాగ్లో కనుక దీన్ని వేసేసి నీళ్ళు పోసినట్లయితే ఖచ్చితంగా ఇది మట్టిలాగా అయిపోతుంది. దీనివల్ల మనకి పొల్యూషన్కి ఇబ్బంది ఉండదు. అలాగే మన వినాయకుడిని పూజించడానికి గుర్తు కూడా ఉంటుందండి. అంతేకాదు దీంతో పాటు వీళ్ళు ఇందులో అంటే పూజ సామానం కూడా ఈ కిట్లో ఉంటుందండి. అలాగే ప్రతిదీ కూడా మనకు అక్షంతుల దగ్గర నుంచి ప్రతి ఐటమ్ కూడా ఇవన్నీ ఇందులో ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏమాత్రము ఇది అవ్వకుండా, దీని యొక్క కాస్ట్ కూడా పెద్ద ఎక్కువగా లేదండి, 499 రూపాయలు. ఇది కనుక యూజ్ చేసినట్లయితే మనకి పూజ చేసుకున్న తృప్తి ఉంటుంది. అలాగే మట్టి వినాయకుడిని వాడినందుకు ఉంటుంది. మనకి పొల్యూషన్ కూడా ఏ రకమైన ఇబ్బంది కలగదు. ఇవన్నీ కూడా నగర ప్రజలు కనుక దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందనడానికి దానికోసం మీరు అందరూ సహకరించిన అనడానికి ఇది ఒక గుర్తుగా ఉంటుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నామండి, వీళ్ళంతా కూడా యంగ్ ఒంగోలు టీము అలాగనే ఐటీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వాళ్ళని అభినందిస్తూ అలాగే అందరూ కూడా ఇది వాడమని చెప్పి రిక్వెస్ట్ చేసి సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఒంగోలు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజుల్లో వినాయకుడు అనగానే ప్రతి ఒక్కరికి పూజించాలని కోరిక ఉండిద్ది. అది అందరికీ తెలిసిందే.
బట్ మా ఒక్క చిన్న కోరిక ఏంటంటే ఆ పూజించే వినాయకుడిని ఒక ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు కానీ అట్లీస్ట్ పెయింట్లెస్ వినాయకుడిని కానీ ఆర్ఎల్స్ లైక్ ప్లాస్టర్ ప్యారిస్ వినాయకుళ్ళు కాకుండా ఏ వినాయకుడిని పూజించినా అందరికీ మంచిది. అది ఎలా అంటే అది దైవ నిర్ణయంలా కూడా మనం అది వేస్టేజ్ కాకుండా లైక్ ఈ రోజులో పర్యావరణాన్ని చెడిపోయకుండా మనం ఇలాంటి మట్టి వినాయకుళ్ళు కానీ ఎలాంటివి ఏదైనా వాడితే అందరికీ మంచిది. ఆ ఒక్క ఉద్దేశంతో మేము ముందరకు తీసుకొచ్చిందే మా యోడైలీ యొక్క గణేష కిట్స్. ఈ కిట్స్ ఏంటంటే వినాయకుడు కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు. దాంతోపాటు మీరు వినాయకుడితో పాటు మీకు పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని సామాన్లు లైక్ ఒక కోకోనట్ కానీ లైక్ పసుపు కుంకుమ అగరబత్తీలు యాజ్ వెల్ యాజ్ గణేష్ పూజ చేయాల్సిన బుక్కు అగరబత్తీలు ధూప్ స్టిక్స్ అన్నీ ఒక స్వీట్ బాక్స్ కూడా మా నుంచి మీకు అందించడం జరుగుతుంది. ఈ మొత్తం కిట్ వచ్చి 499 రూపీస్. ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఈ కిట్టు మేము లాభం పొందడానికి కాదు, ఒక చిన్న అవకాశం అనమాట. లైక్ అట్లీస్ట్ మా యొక్క ఒంగోలు ప్రజలకి ఒక ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పరిచయం చేద్దామని. ఆల్మోస్ట్ సిటీలో అందరూ మైగ్రేట్ అయిపోయారు, అసలు పెయింట్ వినాయకులు వాడటం ఆల్మోస్ట్ ఆపేశారు. బట్ మన ఒంగోలులో ఏంటంటే చిన్న చిన్న కార్మికులు ఇంకా పాపం తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొనుక్కోవడం కూడా జరిగింది. ఆ ఒక్క ఉద్దేశంతోనే మేము ఈ వినాయకుళ్ళు ఎక్కడో తయారు చేసి మళ్ళీ ఒంగోలు ప్రజలకు అమ్మితే ఇక్కడ వాళ్ళు కూడా నష్టపడతారని భావించి ఈ వినాయకుళ్ళు కూడా ఈ కిట్ మొత్తం మాది ఎక్కడ ఆర్గనైజ్డ్గా మాది విజయవాడలో తయారు చేసిన వినాయకుళ్ళు మాత్రం ఒంగోలులో తయారు చేపిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆ ఒక్క ఉద్దేశంతో మా యంగ్ ఒంగోలు టీం మొత్తం సహకరిస్తున్నారు. ఈ యంగ్ ఒంగోలు టీం స్థాపించి ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 monthsకి ఇంకో 1 year అయిపోతుంది. బై దట్ టైం మేము ఇనిషియల్లో స్టార్టింగ్లో చెప్పినప్పుడు ప్లాస్టిక్ బైబ్యాక్ పాలసీ మైట్ బి అది ఇంప్లిమెంట్ చేస్తాము. మేము ప్లాస్టిక్ కొని మీకు మనీ ఇవ్వటం కూడా జరుగుతుంది. బట్ అది ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్ మనీ, బట్ యోడైలీ యొక్క వర్చువల్ మనీ ఇస్తాం. బట్ స్టిల్ ఏదన్నా మా ఒక్క చిన్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే ప్లాస్టిక్ని అట్లీస్ట్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మన మేయర్ గారు ప్లస్ యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ గవర్నమెంట్ వల్ల అట్లీస్ట్ మనం బైఫర్కేట్ చేస్తున్నాం ప్లాస్టిక్ని సపరేట్గా వెట్ వేస్ట్ డ్రై వేస్ట్. బట్ ఇంకా మా వంతు ప్రయత్నంగా ఇప్పుడు ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్ మేము డెలివరీ ఇస్తున్నాం, డోర్ డెలివరీ. ఇన్ ద సేమ్ టైం ఆ కూల్ డ్రింక్ బ్యాంక్ మాకు ఇచ్చేసారనుకోండి, మా వంతు ప్రయత్నం ₹0.50 లేకపోతే ₹1 మళ్ళీ వాళ్ళ అకౌంట్లో ఇస్తాం, మళ్ళీ వాళ్ళు కూల్ డ్రింక్ బాటిల్ కొనుక్కోవచ్చు. బట్ అట్లీస్ట్ ఏంటంటే ఆ బాటిల్ డస్ట్బిన్లోకి వెళ్లకుండా మాకు వస్తే మేము అట్లీస్ట్ అది మా సపరేట్ ఇంకో ఆర్గనైజేషన్స్కి పంపించి దాన్ని సాగ్రిగేట్ చేసి అట్లీస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ని ఎంకరేజ్ చేయకుండా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ ద సిమిలర్ వే మిల్క్ ప్యాకెట్స్ మా మెయిన్ కాన్సెప్టే మిల్క్ సబ్స్క్రిప్షన్. సో మైట్ బి మేము ఆల్రెడీ గ్లాస్ బాటిల్స్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఇట్ ఈస్ స్టిల్ టేకింగ్ టైం. బట్ ఇన్ ద మీల్ వైన్ మా ఒక్క ఉద్దేశం ఏంటంటే ఎవడైతే మా పాల ప్యాకెట్ మేము వేస్తున్నామో వాళ్ళే కనుక పాల ప్యాకెట్ వాడిన తర్వాత అదే మేము మా డెలివరీ బ్యాగ్లో కనుక వేస్తే మేము ఆ పాల ప్యాకెట్లు కూడా కొనుక్కొని నెక్స్ట్ మంత్ మీరు కట్టే మిల్క్ బిల్లులో అవి తగ్గించేసి మీరు రెస్ట్ మనీ కూడా కట్టచ్చు. ఈ ప్లాన్ ఆల్రెడీ ఉంది, బట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఫ్రమ్ ద October 28th. మా ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ యోడైలీ. సో గోయింగ్ ఫార్వర్డ్ యోడైలీలో అన్నీ ట్రై చేస్తున్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మా మెయిన్ ఇంటెన్షన్ ప్లాస్టిక్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఎకో ఫ్రెండ్లీ వినాయకులు. సో అందరికీ నమస్కారం. బట్ వీలైనంత వరకు ప్రయత్నించండి గణేష ఎకో ఫ్రెండ్లీ గణేశాలు వాడడానికి. అయితే మా దగ్గర కొనపోయినా బట్ ఎక్కడైనా మట్టి వినాయకుడిని ఎంకరేజ్ చేయండి. మీకు ఏదన్నా అంటే ఎక్కడ కొనుక్కోవాలి ఏదన్నా కావాలంటే డైరెక్ట్ గూగుల్లో ప్లే స్టోర్లో మన యోడైలీ యాప్ ఉండిద్ది, దానిలో డౌన్లోడ్ చేయండి. ఆల్ కస్టమర్ కేర్ నెంబర్స్ ఎవ్రీథింగ్ అందులోనే ఉంటాయి, డైరెక్ట్లీ మనం కాంటాక్ట్ చేయొచ్చు. ఫిజికల్గా ఏదన్నా ఈ కిట్ కొనుక్కోవాలంటే మాకు 2 stores ఉన్నాయండి. ఏనుషెట్టి దగ్గర యోడైలీ స్టోర్ 1 ఉంది, బెల్లంకోట అపార్ట్మెంట్లో స్టోర్ 2 ఉంది. సో ఈ రెండిట్లో మీరు ఎక్కడైనా దీన్ని అవైలబిలిటీలో ఉండొచ్చు. ఇంకొకటి మీటింగ్లో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అనేక రకాల వస్తువులు కూడా మన షూలు కానివ్వండి, స్పెట్స్ కానివ్వండి, అలా రకరకాల వస్తువులు కూడా తయారు అంటే ప్లాస్టిక్ని చెత్తని కూడా రీసైక్లింగ్ చేసే ఆ విధంగా ఉంది కాబట్టి దానికి కూడా వాడుకునే విధంగా ఉంది. కాబట్టి ఈ రోజున ప్లాస్టిక్ని కూడా కంప్లీట్గా మన ఆంధ్ర రాష్ట్రము బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ మీరు కనుక ప్లాస్టిక్ వాడినట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ 1 or 2 times ఫైన్ వేస్తారు. అలాగనే 3rd time మాత్రము ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా కూడా మీ మీద చర్యలు తీసుకోవడానికి కూడా అలా మేము వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తూ మీ ఆరోగ్యము మా బాధ్యతగా భావిస్తూ మీరందరూ సహకరించవలసిందిగా